Moria. 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 Come again next year, Ganesha. There is space, you can get in. హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో గణేష్ చతుర్థి డే 3 సెలబ్రేషన్స్ చూడబోతున్నారండి. నిమజ్జనము, ఉట్టి కొట్టడము, గేమ్స్, ఇంకా మా డాన్సులు అన్నీ కూడా చాలా బాగా సరదాగా అయితే ఉంటున్నాయి. తప్పకుండా ఈ వ్లాగ్ చివరి వరకు చూడండి. పిల్లలకి కూడా సపరేట్గా పినాడ అంతా ఏర్పాటు చేసి గేమ్స్ ఆడి ఈ గణేశుడి నిమజ్జనానికి తీసుకువెళ్ళే ట్రక్కుని డెకరేట్ చేసి అందరూ కూడా పిల్లలు పెద్దవాళ్ళందరూ కలిసి గేమ్స్లో పార్టిసిపేట్ చేసి చాలా సరదాగా అయితే జరిగింది. How many years did Lord Rama go for Vanvas? 40. మీరు అవుట్ అయ్యారా? అవ్వలేదు కదా సతీష్. మళ్ళీ క్లోజ్ ద సతీష్. థర్డ్ డే ఈరోజు మేము 3 o'clockకే ఆఫ్టర్నూన్ 3 నుంచి అయితే స్టార్ట్ చేసామండి. అందరూ కూడా ఫుడ్ అది కుక్ చేసుకొని మళ్ళీ ఈరోజు కూడా పాట్లాకే. అలాగే ఇంకా 3 నుంచి ఆల్రెడీ ముందు మెన్ వాళ్ళు ఈ ట్రక్కి డెకరేట్ చేసి పినాడ ఇంకా ఉట్టి అంతా కూడా అరేంజ్ చేసి తర్వాత ఇటు గేమ్స్కి వచ్చాము. డాడ్జ్ బాల్ ఆడాము, అలాగే ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఆడే క్విజ్ గేమ్ అది ఆడాము, ఇంకా రోప్ పుల్లింగ్ అన్నీ ఆడామండి. చాలా సరదాగా అయితే గడిచింది. ఈ గేమ్స్ అన్నీ కూడా ఒక 1 hour పట్టింది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ పార్టిసిపేట్ చేశామండి. అందరం కలిసి చేయటం చాలా చాలా సరదాగా అనిపించింది. పిల్లలందరికి కూడా ఇలా జరుగుతాయి సెలబ్రేషన్స్, ఇలా చేసుకోవచ్చు అని చెప్పి అంతా కూడా అవేర్నెస్ అయితే వచ్చి వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారు. అమెరికాలో కూడా ఫస్ట్ టైం మేము ఇంత ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాము అని మాత్రం చాలా హ్యాపీనెస్ అయితే వచ్చిందండి. సో ఇది చూసి ఎవరైనా సరే మీ కమ్యూనిటీస్లో కూడా అరేంజ్ చేసుకుంటారు అని చెప్పైతే నేను ఈ వీడియో చేస్తున్నానండి. అందరితో సరదాగా కలిసి ఉండి అంతా ఎంజాయ్ చేస్తే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఆరోగ్యమే మహాభాగ్యం కదండి. అలా కూడా మనకి అన్ని విధాలుగా పనికొస్తాయి. ఏదైనా సరే మన పూర్వీకులు సెట్ చేసిన వాటికి తిరుగే లేదు. ప్రతి దానికి సైంటిఫికల్ రీజన్స్ కూడా ప్రూవెన్ అండి. అన్నీ కూడా మనం ఫాలో అయితే చాలా మంచిది అని నా ఉద్దేశం. ఇంకా అలా గేమ్స్ ఒక 1 hour ఆడిన తర్వాత ఇక్కడికి వచ్చేసామండి. ఫస్ట్ కిడ్స్ చేత ఆడించారు. ఇది పినాడ. ఇందులో క్యాండీస్ అవి ఉంటాయి. మీ అందరికీ తెలిసే ఉంటుంది కదండి. ఇది పిల్లలందరూ కూడా ట్రై చేశారు. అందరికీ టర్న్ వచ్చేలాగా ముందు అరేంజ్ చేశారనమాట. ఎవరో ఒక్కళ్ళకే రావటం అని కాకుండా అందరూ ట్రై చేసి హిట్ చేసి చివరికి లాస్ట్‌లో హార్డ్‌గా హిట్ చేసిన వాళ్ళకి క్యాండీస్ మొత్తం ఓపెన్ అయిపోయినాయి. అక్కడ పిల్లలు ఎంజాయ్ చేశారు. మొత్తం అందరూ క్యాండీస్ కలెక్ట్ చేసుకొని చక్కగా హ్యాపీగా వస్తున్నారండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా లేడీస్ టర్న్ వచ్చింది. ఇదైతే క్లే పాట్ అని ఈజీగా అయిపోయిద్ది అనుకున్నామండి. కానీ ఇది కూడా చాలా బాగా ప్లాన్ చేశారు అరేంజ్ చేసిన వాళ్ళైతే. వెంటనే ఫస్టే కనుక పగిలిపోతే ఇంకా ఫన్ ఉండదు కదండి. చాలా గట్టిదే పెట్టారు. ఐ థింక్ అది సిమెంట్ది అనుకుంటున్నాను. అలాగే బ్యాట్ చేతిలో ఉండి పెట్టిన స్టిక్ దానికి హిట్ అయితే కనుక మెటల్ సౌండ్ వస్తుంది. సో ఇంకా లోపల ఏం పెట్టారనేది మాకు ఐడియా లేదు. కానీ అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ప్రతి ఒక్కళ్ళకి టర్న్ వచ్చిందండి. చాలా ఫన్ ఉంది.
తర్వాత ఇక్కడ నా టర్న్ వచ్చిందండి. ఇంకా నా టర్న్ వచ్చినప్పుడు అసలు ఏమైందో చూడండి. బై మిస్టేక్ పెద్ద పొరపాటైతే జరిగిపోయింది. అలా పొరపాటున జారి ఎదురుగా ఎంత ఫాస్ట్‌గా వెళ్లి పడిపోయిందోనండి ఆ స్టిక్కు. ఎదురుగా అయితే మా వారు వీడియో తీస్తున్నారు. ఇంక అందరూ అయితే అస్సలు కావాలని చేశానన్నట్టు వాళ్ళందరూ కూడా కామెంట్ చేశారు. బట్ ఫన్‌కేనండి. అందరికీ తెలుసు అది చాలా హెవీగా కూడా ఉంటుంది. ఫాస్ట్‌గా మనం ఆ టైంలో అది హిట్ చేయాలనే టైంలో అలా హిట్ అయిపోయి జారిపోయింది. అలా అలా వుమెన్ టర్న్ అయిపోయిన తర్వాత మెన్ టర్న్ వచ్చిందండి. ఇప్పుడు వీళ్ళది అసలైన సరదా ఉంటుంది. ఓ మై గాడ్! ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎంత ఫన్ చేసుకున్నారంటే చూడండి. వాటర్ రివెంజ్. ఇక్కడ మా ప్రెసిడెంట్ గారు ఇంకా వాళ్ళ వైఫ్ అండి. ఈ మగ్గుతో పట్టుకొని పోసే అమ్మాయి వాళ్ళ హస్బెండ్ మీద చూడండి ప్రెసిడెంట్ గారి మీద ఎలా పోస్తుందో. ఫన్నీగా చాలా బాగా సరదాగా అనిపించింది. ఇంకా వీళ్ళ టర్న్ వచ్చేటప్పటికి చూసారు కదండి, కలర్ వాటర్ ఫోర్స్‌గా కొట్టి కావాలని కొట్టనివ్వకుండా అలా చాలా వరకు ట్రై చేశారు. బట్ చాలామంది కూడా చాలా హార్డ్‌గా ట్రై చేశారు. ఎవ్వరికీ కూడా పగలలేదండి. అది చాలా గట్టిగా ఉంది. అసలు చాలా పక్కాగా ప్లాన్ చేశారండి. అందరికీ టర్న్స్ వచ్చేలాగా ఫన్‌గా చాలా బాగా అయ్యేలాగా అరేంజ్ చేశారు. ఇది పార్ట్ చాలా బాగా నచ్చింది మాకు. అంతే కదండీ, ముందు ఫస్ట్ వాళ్ళకే పగిలిపోతే ఈ హండీ అనేది ఇంకా వేరే వాళ్ళకి ఫన్ ఉండదు కదా. లాస్ట్‌కి ఇంకా ఈయన చేతిలో కొద్దిగా పగిలిందండి. అది కూడా మొత్తం పగలలేదు. అందులో పెరుగు, మజ్జిగ అంతా కూడా కిందకొచ్చింది. Hey! Avengers. Yes, ready? Attack! మీ మీద లైట్ పడ్డది, కొంచెం ముందుకు రండి. గణపతి మహారాజుని తీసుకెళ్ళడానికి ట్రక్ రెడీ అయిపోయిందండి. మాకు ఇక్కడ దగ్గరలో క్రీక్ కానీ చెరువు, కాలువ ఏమీ లేకపోయినా కూడా చాలా బాగా అరేంజ్ చేసుకున్నాము. ఫైనల్ గా మరొకసారి అందరు ఫ్యామిలీస్ కలిసి గణపతి మహారాజ్కి హారతి ఇచ్చి
అందరము కలిసి మరొక్కసారి ఆ గణపయ్యకు హారతి ఇచ్చుకొని అందరూ హారతి తీసుకొని తర్వాత ఇక్కడ హోస్ట్ చేసిన వాళ్ళందరికీ వాలంటీర్స్కి అందరికీ థ్యాంక్ యూ చెప్పుకొని ఇంకా ఫ్యూచర్ ఈవెంట్స్ ఏం చేసుకుంటాము దసరా దీపావళి అవన్నీ కూడా వస్తున్నాయి కదా వాటన్నింటి గురించి కూడా డిస్కస్ చేసుకొని ఇంకా ఆ గణపయ్యను తీసుకువెళ్ళి నిమజ్జనం చేయడానికైతే రెడీ అయ్యామండి అందరము. ఇప్పుడుంటుంది అసలు కథ. ఎంత బాగా ఎంత ఉత్సాహంగా పిల్లలు పెద్దలు అందరూ కలిసి డాన్స్ చేసి ఊరేగింపుతో గణపయ్యను ఎంత కన్నుల పండుగగా వైభవంగా జరిగిన ఈ గణపతి నిమజ్జనం చివరి వరకు తప్పకుండా చూడండి. మీరందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మళ్ళీ ఇది ఒకసారి చూస్తుంటే నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయండి.
ఫైనలీ అలా అందరం ఎంజాయ్ చేస్తూ చివరికి ఒక ఫీల్డ్ దగ్గరికి తెచ్చి, మాకైతే ఇక్కడ లేక్, క్రీక్ ఏమి లేదండి. అయినా కానీ మనసుంటే మార్గం ఉండదా అన్నట్లు మేము ఈ బాత్ టబ్ లాంటి దాంట్లో అయితే వాటర్ ఫిల్ చేసి ఇందులో నిమజ్జనానికైతే రెడీ చేసుకున్నామండి. నిమజ్జనం అయిపోయాక మా వాళ్ళు టెస్లా షో కూడా చేశారండి, ట్రై చేశారు. బట్ అది అంత సక్సెస్ అవ్వలేదు. అండ్ ఇంకా ఇక్కడికి వచ్చేసి పాట్లాక్ దగ్గర పిల్లలు పెద్దవాళ్ళు అప్పటికే చాలా హంగ్రీ ఉన్నారండి. అందరూ ఈ యమ్మీ ఫుడ్ అయితే తినేశారు. ఈ విధంగా జరిగినాయండి మా గణేష్ నిమజ్జనం అంతా. 3 రోజుల సెలబ్రేషన్స్ చాలా చాలా బాగా జరిగింది. ఫస్ట్ 2 వ్లాగ్స్ కూడా ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. అందులో ఆ లడ్డు ప్రిపరేషన్ అన్నీ కూడా ఉన్నాయి. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.